మధ్యప్రదేశ్ లో హ్యాట్రిక్ సాధించింది బీజేపీ. సహజంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఈ ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. ప్రచారంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ పై నిప్పులు కురిపించారు కాంగ్రెస్ నాయకులు. చౌహాన్ సర్కార్ అవినీతిమయం అయిందని గగ్గోలు పెట్టారు. అయినా ప్రజలు వినలేదు. ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీకే అధికారాన్ని అప్పగించారు. మధ్యప్రదేశ్ బీజేపీకి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద ప్లస్ పాయింట్. చౌహాన్ కు వ్యక్తిగతంగా ప్రజల్లో గుడ్ విల్ ఉంది. సమర్థుడైన లీడర్ గా అటు పార్టీలో ఇటు ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. జనంలోకి బాగా చొచ్చుకు వెళ్లిన నాయకుడు. 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన చౌహాన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేదవారికి, మధ్యతరగతి వర్గాలకు పార్టీని బాగా దగ్గర చేశారు. పూర్తిగా అభివృద్ధినే నమ్ముకున్నారు. చేసిన మంచి పనులే ఓట్లు రాలుస్తాయని డిసైడ్ అయ్యారు. అభివృద్ధితో పాటు జనాభాలో 10% ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకును కూడా ఆకట్టుకున్నారు చౌహాన్. కొన్ని లక్షలతో హజ్ హౌస్ కు శంకుస్థాపన చేశారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలు రూపొందించడమే కాదు, వాటిని సమర్థవంతంగా అమలు కూడా చేశారు. అంతేకాదు, ముస్లింల కుటుంబాల్లో ఫంక్షన్లకు హాజరయ్యారు. పేద మధ్యతరగతి ముస్లింలకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 230 అసెంబ్లీ సెగ్మెంట్లలో 74 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ముస్లిం మైనార్టీలకు ఉంది. చౌహాన్ తీసుకున్న చర్యల ఫలితంగా ఎప్పుడూ బీజేపీకి దూరంగా ఉండే ముస్లిం మైనార్టీలు ఈసారి అనుకూలంగా మారారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఇదో ప్రధాన కారణం. అంతేకాదు, శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమాన స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుణ్ణి కూడా తయారు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. బహుళ నాయకత్వంతో అవస్థలు పడింది కాంగ్రెస్ పార్టీ. చివరకు జ్యోతిరాదిత్య సింధియాను రంగంలోకి దించిన క్యాడర్ ను ఆకట్టుకోలేకపోయారు జ్యోతిరాదిత్య. స్థానిక అంశాలతో పాటు జాతీయ స్థాయిలో వెలుగు చూసిన కుంభకోణాలు కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారేటట్లు చేశాయి. చౌహాన్ అవినీతి గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు రోజుకొకటిగా వెలుగు చూసిన స్కామ్లపై ప్రజలకు వివరణ ఇవ్వలేకపోయారు. ఉల్లితో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం సామాన్యుడి నడ్డి విరిచింది. రాజకీయాలకు అతీతంగా ప్రజలు కాంగ్రెస్ కు దూరమయ్యారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి దగ్గరయ్యారు.